రాష్ట్రంలో ఈ డెంగ్యూ కేసులు దాదాపు ఒక 4-5 వేలు అయినాయి ఇప్పటి వరకు. మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు 600-700 కేసులు చూసినాం. మెయిన్ ఎక్కువగా అర్బన్ ఏరియాలో అంటే నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, ఇంకొక మన నిజామాబాద్లో ఇందలవాయి, సిరికొండ ఈ దగ్గర కేసెస్ చాలా డెంగ్యూ కేసులు చాలా వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు, లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. దీనికి కొన్ని చిన్న చిట్కాలు మనం ఉపయోగించుకుంటే ఆ దోమలు పెరగకుండా, అవి కుట్టకుండా మనల్ని, మన కుటుంబాన్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడుకోవచ్చు. అయితే మేము ఇవాళ రేపు గవర్నమెంట్ ఏమైపోయిందంటే అమౌంట్ ఇస్తుంది స్కీమ్స్, పెన్షన్లని, రైతు బంధుని, రుణమాఫీలని, అటువంటి కార్యక్రమాలకు అలవాటు పడి మేము ప్రోగ్రాం చెప్తే ఎవరు వింటలేదు. వాళ్ళు జీతం గురించి చెప్తున్నారు, వాళ్ళకి ఏం పని లేదు అని సిస్టమ్కి వచ్చేసింది. సిస్టమ్ అట్లా పైసలు ఎవరు ఇస్తారా వస్తారు, లేకపోతే ఎవరు రావట్లేదు మేము ప్రోగ్రాం పెట్టి అని. మేము ఎక్కువ మట్టుకి స్కూల్స్లో అంటే పిల్లలకి అవేర్నెస్ చేస్తే, పిల్లల ద్వారా పిల్లలు చెప్తే మీ పేరెంట్స్ వింటారు, మీ పేరెంట్స్ ద్వారా చుట్టుపక్కల వాళ్ళు వింటారు. దానివల్ల కొంత సమాజాన్ని మనం మార్చవచ్చు అనే ఉద్దేశంతో మేము ఎక్కువ మట్టుకి స్కూల్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టడం జరుగుతుంది. ఇది మీరు ఇది మేము ఒక ½ గంట చెప్తే ఎక్కువ ఇది మీకు ఎప్పుడు లైఫ్లో ఈ స్కూల్లో ఉన్న కాలేజీకి రాకుండా కాపాడుకొచ్చామో. పొద్దున్న లేవంగానే మీరు ఏం చేస్తారు, ముఖం కడుక్కుంటారు, స్నానాలు చేస్తారు, అన్నీ చేస్తారు, తర్వాత టిఫిన్ చేస్తారు, వస్తారు. ఆ వాష్రూమ్స్కి వెళ్ళిన తర్వాత కానీ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకుంటారు. అందరూ చెప్పారు కదా హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. తినే ముందర ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. దానివల్ల చాలా రోగాలు మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా కూడా హ్యాండ్ వాష్ చేసుకుని మీరు చేయాలి, తినే ముందర కూడా. ఇంకొకటి కలుషితమైన ఆహారం అంటే మీ దగ్గర అంతా సిస్టమేటిక్గానే ఫుడ్ ఉంటుంది, కానీ మీ స్కూల్ ముందర కానీ హై స్కూల్లో కానీ ముందర తినుబండాలు అమ్ముతూ ఉంటారు. ఈ వర్షాకాలం ఈగలు వాళ్తూ ఉంటాయి, అదే కొనుక్కుంటారు. మీ అమ్మానాన్నలు ప్యాకెట్ మీద ఇస్తారు, అది కొనుక్కుని తింటే అవి ఈగలు వాళ్ళు ఎక్కడో వాళ్తాయి. వాళ్ళ తర్వాత తింటే కూడా మనకి ఫుడ్ అంటే వామిటింగ్ మోషన్స్ అయ్యి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్లో బయట పదార్థాలు ఏం తినొద్దాం, ఎవరు అమ్మేదే కానీ. వీలైనంత వరకు మీ పేరెంట్స్ తెస్తే ఫ్రెష్ తినాలి, కానీ స్టాక్ పెట్టుకుని పెట్టెల్లో దాచుకుని ఇప్పుడు ఇస్తారు. మీ పేరెంట్స్ వస్తారు, మంది పట్టుకొస్తారు, మూడ కట్టుకొచ్చి ఇస్తారు. అది మీరు పెట్టెల్లో పెట్టుకుని 1 day 2 days కానీ ఎక్కువ ఉంచుకొద్దామా. ఫ్రెష్ తినాలా, దాచుకుని ఎవరు పెట్టకుండా వారం రోజులు 10 రోజులు తింటే అది మీకే ప్రాబ్లం అయింది. ఇప్పుడు చూసినాం, ఎవరు బయట పేరెంట్స్ వచ్చారు, పెద్ద మూడ రుచిగా తెచ్చారు, అబ్బా మా పేరెంట్స్ తినడానికి వచ్చారని దాచుకుని మంచిగా వారం 10 రోజులు తినవద్దు, 1 రోజు 2 రోజులకే తినాలమ్మా. ఇది ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఉంటుంది, అది అంతా కొంచెం ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ మీకు వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ సార్కి ఏ ఫుడ్ పెడుతున్నారు ఏందని చెప్పి వాళ్ళ మీద ప్రాబ్లం. కాబట్టి వీలైనంత వరకు